హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. ఇండియా చైనాను దాటి ఎలా ముందుకు వెళ్లనుందో తెలుసుకుందాం. పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. రానున్న 2-3 ఏళ్లలో చైనా నుంచి తరలిపోయే కంపెనీలను భారత్ ఆకట్టుకుంటుందని నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం తాజాగా పేర్కొన్నారు. ఈ కాలంలో రిస్కులను తగ్గించుకునే బాటలో చైనాను వీడుతున్న ప్రపంచ కంపెనీల వ్యూహాలను భారత్ అందిపుచ్చుకోవాల్సి ఉన్నట్లు తెలియజేశారు. ఇందుకు ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుందన్నారు. బిజినెస్లు తరలి వచ్చేందుకు ఆకట్టుకునే విధానాల రూపకల్పనకు తెలియవలసి ఉన్నదని అభిప్రాయపడ్డారు. పరిశ్రమలు సులభంగా తరలి వచ్చేందుకు చర్యలు చేపట్టవలసి ఉన్నట్లు తెలియజేశారు. సిపిఐ నిర్వహించిన 2023 ప్రపంచ ఆర్థిక విధాన వేదికలో సుబ్రహ్మణ్యన్ ఇంకా పలు అంశాలను ప్రస్తావించారు. వెరసి రానున్న 15 నుండి 20 ఏళ్ల కాలంలో తయారీలో భారత్కు అవకాశాలు వెల్లువెత్తనున్నట్లు అంచనా వేశారు. అయితే రానున్న 2-3 ఏళ్ల కాలం ఇందుకు అత్యంత అనువైనదని అభిప్రాయపడ్డారు. సప్లై చైన్ వ్యవస్థలు మూతపడుతూ ఉండటం, కొత్త ప్రాంతాల కోసం చూస్తూ ఉండటం తదితర అంశాలు ఇందుకు కారణమని వివరించారు. ఇది చైనాయేతర కంపెనీలకే పరిమితం కాదని, కార్మిక కొరతతో చైనా కంపెనీలు సైతం తరలి వెళ్లే ప్రణాళికల్లో ఉన్నట్లు వెల్లడించారు. మరోవైపు అమెరికాకు చెందిన 200 కంపెనీలు తమ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ను చైనా నుంచి భారత్కు తరలించాలని యోచిస్తున్నాయి. ఎన్నికల తర్వాత ఇది కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. చైనాకు ప్రత్యామ్నాయం కోసం అమెరికా కంపెనీలు చూస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై అమెరికా కంపెనీలు తమతో సంప్రదింపులు జరుపుతున్నాయని యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ అండ్ పార్ట్నర్షిప్ ఫోరం అధ్యక్షుడు ముఖేష్ అఘీ తెలిపారు. కంపెనీలు భారత్కు రావడానికి వీలుగా సంస్కరణను వేగవంతం చేయాలని, వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో పారదర్శకత పాటించాలని యుఎస్ఐఎస్పీఎఫ్ కొత్తగా కొలువుదీరే సర్కార్ను కోరనుంది. పెట్టుబడులను ఆకర్షించేలా ప్రభుత్వ అజెండా ఉండాలని అఘీ సూచించారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. అలాగే మా ఛానల్ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.